నారా భువనేశ్వరి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, మంత్రి లోకేష్ తల్లి, హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెల్లి. ఇలా ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దదే. అంతేకాదు స్వయంగా ఆమె వ్యాపారవేత్త కూడా. హెరిటేజ్ ఫుడ్స్కు సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమె మరింత యాక్టివ్ అయ్యారు. తరచూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వార్తల్లో ఉంటున్నారు. దీంతో ఆమె పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తారా, భువనేశ్వరికి రాజకీయాలపై ఆసక్తి ఉందా అన్న అంశమైతే చర్చనీయాంశంగానే మారింది. రానున్న రోజుల్లో ఆమె డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. నిజానికి నారా భువనేశ్వరి కుటుంబం అంతా కూడా రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ ఆమె బయట కనిపించేవారు కాదు. తన వ్యాపార కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. అయితే చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్లడంతో భర్తకు మద్దతుగా న్యాయ పోరాటం చేశారామె. ప్రసంగాలు చేయడం పెద్దగా అలవాటు లేకపోయినా కానీ తెలుగు మాట్లాడడంలో తడబాటున్న భర్త కోసం, టీడీపీ అధికారం కోసం పట్టుదలతో ప్రచారం చేశారు. జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. నిజం చెప్పాలంటే లోకేష్ కంటే భువనేశ్వరే ధైర్యంగా జనంలోకి వెళ్లారు. న్యాయం గెలవాలంటూ యాత్ర చేశారు. కోడలు బ్రాహ్మణితో కలిసి రాష్ట్రమంతా తిరిగారు. అయితే అప్పటి ప్రసంగాలతో పోలిస్తే ఇప్పుడు ఆమె ఇస్తున్న స్పీచ్కు చాలా తేడా కనిపిస్తోంది. అంతలా పరిణతి చెందారామె. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం బాలయ్య బాబుకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సోదరైన నారా భువనేశ్వరి గ్రాండ్గా ఫ్యామిలీ పార్టీ నిర్వహించారు. ఈ కుటుంబ వేడుకలకు చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, అలాగే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కుటుంబం, అలాగే నారా, నందమూరి ఫ్యామిలీలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఫ్యామిలీ పార్టీ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. భువనేశ్వరి తన సిస్టర్స్తో కలిసి బాలయ్య బాబును ఓ ఆట ఆడుకున్నారు. దీంతో ఈ పార్టీలో నవ్వుల పువ్వులు విరిశాయి. ఇదిలా ఉంటే ఈ పార్టీ ఏర్పాట్ల బాధ్యతలన్నీ భువనేశ్వరినే చూసుకున్నారు. అంతా తానే నడిపించారు. ఇక ఈ నెల 15న విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహించబోతున్నారు భువనేశ్వరి. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారామె. యుఫోరియా మ్యూజికల్ నైట్కు ముఖ్యమంత్రి అయినా, ఆయన వెంటొచ్చే పిఏలు, భద్రతా సిబ్బంది ఎవరైనా సరే టికెట్ కొనుగోలు చేస్తేనే లోపలికి అనుమతి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ఈ వ్యాఖ్యలు చేశారామె. తమ కుటుంబ సభ్యులకు 6 లక్షలు వెచ్చించి చంద్రబాబే మ్యూజికల్ నైట్ టికెట్లు కొని టేబుల్ బుక్ చేసినట్టు తెలిపారు. హెరిటేజ్ ట్రస్ట్ కోసం ఏదైనా చేస్తామంటే చంద్రబాబు అంత సులభంగా ఒప్పుకోరని, ఎవరి కాళ్లపై వాళ్లే నిలబడాలని అనేవారన్నారు. ట్రస్ట్ కార్యక్రమాలపై ఆయన్ను తానేమీ అడగనన్నారు. అలాగే పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, తాను మాత్రం భువనేశ్వరినే అన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి ఈ ఈవెంట్కు ఆహ్వానించామన్నారు నారా భువనేశ్వరి. మ్యూజికల్ నైట్ ఈవెంట్కు పవన్ ఖచ్చితంగా వస్తారని తాము ఆశిస్తున్నామన్నారు. ఇక తాను తలసేమియాతో బాధపడుతున్న పిల్లల బాధను చూసి చలించిపోయానని, అందుకే తన వంతుగా సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ విషయం మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో చెప్పగా ఆయన గొప్ప మనసుతో వెంటనే అంగీకరించారన్నారు. తమన్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ షో చేస్తానని తనతో చెప్పారని, ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారని ప్రశంసించారు భువనేశ్వరి. ఇలా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఆమె తరచూ కనిపిస్తుండడంతో భవిష్యత్తులో రాజకీయంగా ఏవైనా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు అరెస్టు నుంచి ఆమెలో రాజకీయ ఆలోచనలు మొదలయ్యాయని టీడీపీ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. అప్పటి నుంచే ఆమెలో స్పష్టమైన రాజకీయ మార్పు గమనిస్తున్నామని వారు చెబుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో చిత్తూరు జిల్లాలో నిర్వహించిన నిజం గెలవాలి యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు భువనేశ్వరి. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు కుప్పంలో ఈసారి విశ్రాంతిచ్చి తాను పోటీ చేయాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు కుప్పం అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని, ఇందుకోసం ప్రతి 3 నెలలకోసారి కుప్పం వస్తానని గతంలోనే వెల్లడించారు భువనేశ్వరి. ఇక చంద్రబాబు జాతీయ రాజకీయాల వైపు వెళ్తారని, లోకేష్ స్టేట్ పాలిటిక్స్ చూసుకుంటారని, టీడీపీ ఫ్యూచర్ లీడర్ లోకేషేనని టీడీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు. వరుసగా ప్రతి ఒక్కరూ ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నేషనల్ పాలిటిక్స్ పై ఫోకస్ చేస్తే భువనేశ్వరి కుప్పం నుంచి పోటీ చేసే అంశాన్ని కూడా కొట్టిపారేయలేమంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.